నమస్కారం. తిరుపతి భారతదేశంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ప్రధానమైనది. తిరుపతిని కింద ఊరిని అంటారు. కొండపైన శ్రీవారి నివాసం ఉన్న ప్రాంతాన్ని తిరుమల అంటారు. తిరుమలలో లక్షలాది కోట్లాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. తిరుమల వీధుల్లో 365 రోజులు 24 గంటలు భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది. అసలు ఈ క్షేత్రంలో ఇంత భక్త సందోహం ఎందుకు వచ్చి దర్శనానికి ఆతురతో ఎదురు చూస్తున్నారు? ఈ తిరుమల క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది మనం ఒకసారి విశ్లేషించి చూద్దాం. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని ప్రసిద్ధి చెందాడు. ఆయనను భక్తితో ఆరాధిస్తే తమ కోరిన కోరికలన్నీ తీరుతాయని, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని, ఆపదలలో ఆదుకుంటాడని, మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఇది తిరుపతి యొక్క విశిష్టతని పెంచింది. యొక్క ఆశతో కోరికతో లక్షలాది భక్తులు ప్రతి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి భారతదేశంలో లక్షలాది కుటుంబాలకు ఆరాధ్య దైవం. ఆయా కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజించుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబాలలో ఉన్న వ్యక్తులు తరచుగా క్రమం తప్పకుండా తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకునే అలవాటు చాలామంది కుటుంబాల్లో ఉంది. వచ్చి దర్శించుకునే ఈ భక్తుల వల్ల కూడా ఈ తిరుమలలో భక్త సందోహం, భక్తుల రద్దీకి ఒక కారణం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులలో హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉన్నారు. అసలు ఈ తిరుమల తిరుపతికి ఇంత ప్రాధాన్యత రావడానికి ఏ అంశాలు దోహదం చేశాయి, ఏ అంశాలు ప్రభావితం చేశాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. స్థల ప్రభావం. శంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ ఏ కొండ మీద పడితే ఆ కొండ మీద కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి కట్టించలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న ఈ సప్తగిరులు ఆదిశేషునికి అవతారంగా పురాణాల్లో చెప్పబడింది. వాయు పురాణంలో ఈ విశ్వంలో తిరుమల అంత పుణ్యక్షేత్రం మరొకటి లేదు అని చెప్పబడింది. అసలు ఈ కొండ మీద అడుగు పెడితేనే ఒక విధమైన వైబ్రేషన్ ఉంటుంది. సైన్స్లో చెప్పాలంటే జియోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్న ప్రదేశాలు. అందులో ఈ తిరుమల అన్నది ప్రధానమైంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మనసుకు ఒక విధమైన ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి దేవాలయానికి కూడా పవర్ ఉంటుంది. కానీ తిరుమల క్షేత్రం అన్నది పవర్ స్టేషన్ లాంటిది. అంటే ఇళ్లలో కరెంటు ఉన్నా ఎక్కువ లోడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పవర్ స్టేషన్ నుంచి వస్తుంది. అలాగే ఈ తిరుమల తిరుపతి యొక్క క్షేత్ర మహిమ వల్ల ఈ యొక్క జియోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా మనసు కుదుటపడి ప్రశాంతత చేకూరుతుంది. సంకల్ప బలం. తిరుమలకు సుమారు 2000 సంవత్సరాల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు.
అక్కడ ఎక్కడ చూసినా గోవిందనామస్మరణ మారు మ్రోగుతూ ఉంటుంది. ఆ భక్తుల కన్నీళ్ళు, వేడుకోలు, మొక్కుబడులు ఇవన్నీ కూడా ఆ గాలిలో నిండి ఉంటాయి. ఆ భక్తుల యొక్క ఆనంద బాష్పాలు, వేడుకోళ్ళు, కన్నీళ్ళు, మొక్కుబడులు ఇవన్నీ కూడా ఆ స్థలానికి ఒక విధమైన పవిత్రతని తీసుకొస్తాయి. అందుకే కొత్తగా వెళ్ళిన వారికి కూడా మనసులోని భారమంతా దిగి ప్రశాంతత చేకూరుతుంది. అది ఆ యొక్క యాత్ర మహత్యం. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా అక్కడ ఉన్న ఎనర్జీ మనని పట్టేసుకుంటుంది, ఆవహిస్తుంది. అంతేకాకుండా తిరుమలకి అంత ఆకర్షణ కలగడానికి కారణం అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యం. కొండ కింద తిరుపతిలో 40 డిగ్రీలు పైగా ఎండలు మాడుస్తున్నా మనం కొండ మీద వెళ్ళేటప్పటికి ఒక చిన్న చిరుజల్లుతో చల్లని వాతావరణంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ దర్శనీయ క్షేత్రాలు, ఉదాహరణకు జూపాలిలోని ఆంజనేయ స్వామి, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం ఇలాంటి ప్రకృతిలో కలిసిపోయిన ఎన్నో పవిత్ర దేవాలయాలు కొండ మీద ఉన్నాయి. పైన కొండ, కింద మేఘాలు, చుట్టూ పచ్చటి అడవి. నగరంలో ఉండే ఈ మూతలు, పొగలు అక్కడ కానరావు. ఎక్కడ చూసినా ప్రశాంతంగా చల్లగా ఉండి 24 గంటలు హరినామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన ఆధ్యాత్మిక విషయాలే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పకడ్బందీగా నిర్వహిస్తున్న అన్ని సదుపాయాలు భక్తులని ఆనందంలో ఉంచుతున్నాయి. వారి యొక్క పరిరక్షణకు టీటీడీ ఎంతో కృషి చేస్తోంది. వెంకన్న భక్తులు తిన్నారా, పడుకున్నారా, ఆనందంగా ఉన్నారా అనే విషయాల మీద దృష్టి సారించి టీటీడీ తన సేవలు అందిస్తోంది. అంతేకాదు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వచ్ఛందంగా తిరుమలకు వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవలు అందిస్తారు. ఇక్కడ అదొక ప్రత్యేకమైన విశేషం. మిగతా దేవాలయాల్లో కూడా ఇలాంటి సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నా వాటన్నిటికంటే టీటీడీ వారు నిర్వహించే విధానం అత్యున్నత స్థాయిలో ఉంది. అందుకే లక్షలాది భక్తులు తిరుమల పట్ల ఆకర్షితులవడానికి ఇదొక కారణం. మరొక అంశం ఏంటంటే తిరుమల ఒక జియోగ్రాఫిక్ సెంటర్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక నైట్ జర్నీ, వీకెండ్స్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసొద్దాం అనేంత దగ్గరగా ఉందన్నమాట. పై అంశాలన్నీ కలిసి రావడం వల్ల తిరుమలలో 24/365 అంటే సంవత్సరం పొడుగున భక్తుల రద్దీ ఉంటుంది. గంటల తరబడి, రోజుల తరబడి దర్శనానికి సమయం పట్టినా ఓపికగా ఎదురు చూస్తూ గోవిందనామస్మరణ చేస్తూ దర్శనం నిమేషం మాత్రమైనా సరే ఆ స్వామిని దర్శించుకుని పులకించి పరవశించిపోతుంటారు భక్తులు. అందుకే కాళ్ళు లాగుతున్నా ఓపికగా శ్రద్ధగా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరి ఉంటారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అంటే వెంకన్న లాంటి దేవుడు లేడు, రాడు, ఇక రాడు అని అర్థం. అందుకే తిరుమలలో ఆ స్వామి దర్శనానికి
నిలబడే ఆ క్యూ తగ్గదు. ఎందుకంటే ఈ భక్తులందరూ వెళ్ళేది రాతి చేసిన విగ్రహాన్ని దర్శించుకోవడానికి కాదు, తమ తండ్రి దగ్గరికి, తమ తండ్రికి తమ కష్టాలు నష్టాలు చెప్పుకుని వాటి నుంచి విముక్తి పొందడానికి ఈ భక్తులు చేసే ప్రయత్నం. అందుకే తిరుమల ఈ కలియుగాంతం వరకు కూడా భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది. అందరి మీద ఆ వెంకటేశ్వర స్వామి దయ ప్రసరించాలని, అందరూ సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ స్వామిని కోరుకుంటూ ఇట్లు ఈఎస్ భాస్కర్. ఓం నమో వెంకటేశాయ.